ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు అనేక మంది మనలోని ఒక డౌట్ కలిగి ఉండొచ్చు, లేకపోతే ఒక అనుమానం కలిగి ఉండొచ్చు. ఏంటంటే, దేవుడు నా జీవితంలో నిజంగా కార్యం జరిగిస్తాడా? ఇంతకాలం అవుతుంది నా జీవితంలో నేను వేచి ఉన్నాను, కానీ దేవుడు నా జీవితంలోని కార్యం జరిగిస్తాడా? నిజంగా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, కానీ అది నిజంగా జరుగుతుందా అని చెప్పి అనుమానంతో మీరు ఉన్నట్లయితే ఒకసారి కీర్తనలు 111వ అధ్యాయంను మనము ధ్యానిద్దాము రండి. కీర్తనలు 111వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమ ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యం అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఇక్కడ మనం చూసినట్టయితే భక్తుడు చెప్తున్నాడు, దావీదు రాసిన కీర్తన ఇది. దావీదు ఏం చెప్తున్నాడంటే, యెహోవా క్రియలు గొప్పవి, అవి ఎంతో గొప్ప కార్యములు. నా జీవితంలోని దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే అది ఖచ్చితముగా ఒక గొప్ప కార్యముకై దేవుడు వాగ్దానం చేశాడు. అది నాకు ఇస్తాను అని చెప్పి, దాన్ని నేను స్వాధీనపరుచుకుంటాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడంటే ఆయన నమ్మదగిన వాడని కీర్తనలోని దావీదు చెప్తున్నాడు. అయితే ఎవరెవరైతే ఆయన క్రియలయందు, ఆయన గొప్ప క్రియలయందు ఇష్టము గలవారుందరో వారు వాటిని ఏం చేస్తారంట? దేవుని క్రియలందు ఎవరైతే ఇష్టము కలిగి ఉన్నారో, ఇష్టముగా దేవుని క్రియల కోసం కనిపెట్టుకునే వారు ఏం చేస్తారంట? ఆయన క్రియలను విచారించుదురు అంట. అంటే వాటిని స్టడీ చేస్తారంట. అది ఎలాగ జరుగుతుందో దానిని ఒక స్టడీ చేస్తారంట. దేవుని క్రియలు ఎలాగ జరుగుతున్నాయి అని చెప్పి. ఈరోజు మనము కూడా దేవుని కార్యాలు ఎలాగ జరుగుతున్నాయో మన జీవితంలోని ఆలస్యము జరిగే కొద్దీ మనము దానిని బహుక్షుణ్ణంగా మనము పరిశీలించాలి. ఈ కార్యము నేను ఎలాగ ఉంటే దేవుడు చేస్తున్నాడు అంటే, ఇలాంటి గొప్ప కార్యాలు నా జీవితంలో జరగాలంటే మానవ శక్తిగా నా శక్తి సరిపోదు, నేను ప్రయాసపడితే జరిగే కార్యాలు కావు ఇవి అని చెప్పి మనము గ్రహించాలి. ఎందుకంటే యెహోవా క్రియలు గొప్పవి, మనుషుడు చేసే క్రియలు గొప్పవి కాదు. మనుషుడు చేసినవి కానీ, మనుషులు కనిపెట్టినవి కానీ గొప్పవి కాదు. దేవుడు చేసే కార్యాలు గొప్పవి. ఎందుకంటే దేవుడు దీనులను ఏర్పరచుకున్నాడు, ధనవంతులను సిగ్గుపరచడానికి. బుద్ధిహీనులను ఏర్పరచుకున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి కదండి. ఈరోజు దేవుడు మనలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు నువ్వు జ్ఞానివి కదా అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఆయన జ్ఞానము చేత ఈ సృష్టి అంతటిని సృష్టించాడని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఈరోజు జ్ఞానిని కదా నేను మంచి అందగత్తెను అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆయన రూపంలోని మనలను దేవుడు సృష్టించాడు. అయితే అతిశయించువాడు దేని వలన అతిశయించాలంట? యెహోవా వలన అతిశయించాలి తప్ప తనకు కలిగి ఉన్న దాన్ని బట్టి ఒక మనిషి అతిశయించడము ఎంత మాత్రము తగదు. అయితే ఈరోజు దేవుని క్రియలు గొప్పవి అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. అనుమానంతో ఉన్నారేమో, భయముతో ఉన్నారేమో, లేకపోతే ఆ స్టాగ్నెంట్ ప్లేస్లోని దేవుడు నా జీవితాన్ని ఇంకా కార్యము జరిగించాడు అని మీరు అనుకుంటున్నారేమో. అయితే ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నా క్రియలు గొప్పవి అని దేవుడు సెలవిస్తున్నాడు.
నీకు వాటి యందు ఇష్టముందా? విచారించి చూడు. నేను ఇప్పటి వరకు నిన్ను బ్రతికించి ఉన్నాను. నేను ఇప్పటి వరకు నిన్ను సజీవ లెక్కలో ఉంచింది ఇక్కడ దాకా తీసుకొచ్చి వదిలేయాలని కాదు, కానీ నిన్ను కొనసాగించాలి అని చెప్పి. సో దేవుడు సెలవిస్తున్న మాటను అంగీకరించండి. వాక్య పఠన చేసి దేవుడి నామాన్ని మహిమపరచండి. అయితే ఆయన కార్యము మహిమ ప్రభావము గలది. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన నీతి ఎప్పుడు నిలకడగా ఉంటుంది. ఆయన నియమించిన ప్రతీది కూడా అంట 9వ వచనంలో ఉంటే తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించినవాడు. ఆయననే నిర్ణయించాడు. ఏంటంట? ఆయన చేసిన నిబంధన, వాట్ కవెనెంట్ హీ మేడ్ విత్ యూ. దేవుడు మీతోటి ఏ నిబంధన చేశాడు, ఏ మాట చెప్పాడు మీతోటి, అది నిత్యముగా నిర్ణయించేవాడు ఆయననే. కాబట్టి మనం ఎలాగ జీవించాలి? మన జీవితాల్లోని మనం మొదటిగా మనము చేయవలసినవన్నీ చేస్తే దేవుని కార్యాలు మన జీవితంలోని జరుగుతాయి. మొదటిగా మనము మన ప్రార్థనా జీవితంలోని నిలకడగా ఉండాలి. మన ఆత్మీయ జీవితంలోని మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుని మెప్పించే విధముగా మనం ఉండాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన సంతోషించాలి. మన కార్యాలు చూసినప్పుడు కానీ, మన స్థితిని చూసినప్పుడు కానీ ఆయన సంతోషించాలి. ఆ విధంగా ఒకవేళ మనం ఉండగలిగినట్లయితే దేవుడు తన కార్యాలను మనకు తెలియపరుస్తాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఎందుకు నా జీవితంలో ఇంత మౌనంగా ఉన్నాడు, ఇంత మౌనంగా దేవుడు నాకు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. టర్న్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ సీ. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు దేవునికి దగ్గరగా ఉన్నారా? దేవుడు మనకి దూరంగా ఉన్నాడనో, లేకపోతే దేవుడు నాకు చాలా మౌనంగా ఉన్నాడు, అసలు మాట్లాడట్లేదు దేవుడు నాతో అని అంటే మీరు కనిపెడుతున్నారా? మొదటిగా యెహోవా క్రియలు గొప్పవి, వాటి అందు ఇష్టము గలవారు వాటిని ఏం చేస్తారు? విచారించుదురు. దే విల్ స్టడీ ఆల్ ఆఫ్ దట్. ఒకవేళ చదవాలి అన్నా, లేకపోతే విచారించాలి అన్నా మొదటిగా ఏం కావాలండి? దాని ఎందు ఇంట్రెస్ట్ కావాలి. అది చేస్తున్న వారిగా మనం ఉండాలి. అప్పుడు ఆ కార్యాలు మనము స్వతంత్రించుకుంటాం. ఈరోజు దేవుడు మౌనంగా ఉన్నాడు అని అంటున్నారేమో. దేవుడు మౌనంగా లేడు. మన పాపము దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉన్నది. అంటే పాపం అంటే పెద్ద పెద్ద పాపాలు, వ్యభిచారాలు కానీ, జారత్వం కానీ ఇవి కాదు. కానీ మీ ఆత్మీయ స్థితి, మీ హృదయ స్థితి ఎలా ఉంది? మీ హృదయ స్థితిలోని మీరు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నారా? మన హృదయము అడియాశలు కలిగి తిరుగుతుందంట. హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలది అని చెప్పి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. నిజమే, హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలది. కాబట్టి మనము మన హృదయమందు దేవుని వాక్యానికి ఎక్కువ చోటు ఇచ్చిన ఎడల, దేవుని మాటలకు చోటు ఇచ్చి, దేవుని కార్యాలకు చోటు ఇచ్చి, ఆ దేవుడు ఎలాగ చేస్తున్నాడు, నా జీవితంలో దేవుడు చేస్తానని అన్నాడు అని చెప్పి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళిపోతున్నారు. అవును, అనేక సార్లు సాతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఇది నీ జీవితంలో జరుగుతుందా, ఇది నీ జీవితంలో జరుగుతుందా, ఇంత పెద్ద వాగ్దానం దేవుడు ఇచ్చాడు కదా, ఇది జరుగుతుందా అని చెప్పి సాతాను ఎన్ని అబద్ధాలు నీ జీవితంలో పలికినా నమ్మకండి. మీరు సాతాను కాదు నమ్మవలసింది, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను మీరు నమ్మాలి. సృష్టించిన సృష్టికర్త మీ జీవితంలోని, మీకు జీవాన్ని ఇచ్చిన దేవుడు మీ జీవితంలో ఉన్న ప్రతి అవసరతను తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు. కానీ మనము జాగ్రత్తగా ఉండాలి. మనము దేనికోసం ఆశపడుతున్నాము? మనము దేవుని వాక్యము నెరవేరడం కోసం ఆశపడుతున్నామా, లేకపోతే మన సొంత ఇచ్చలు నెరవేరడం కోసం ఆశపడుతున్నామా? మనం బహు జాగ్రత్తగా జీవించాలండి. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను వాటిని శాశ్వతముగా స్థాపిస్తున్నాను. నేను ఏ మాట అయితే చెప్పి ఉన్నాను. 7వ వచనం, ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. ఆయన ఏ మాట అయితే చెప్పాడో, ఎవ్రీ కవెనెంట్, ప్రతి మాట అది నమ్మకమైనదండి. ఆయన ఏ మాట చెప్పినా, ఏ మాటలో పొల్లైనను ఆయన పోనివ్వకుండా జరిగిస్తాడు మన జీవితంలోని. ఇది మీరు నిజంగా నమ్ముతున్నట్లయితే ప్రార్థించండి. దేవా, నా జీవితంలో నీ కార్యము జరిగించు, నేను నీకు నమ్మకస్తుడుగా ఉండడానికి నాకు సహాయము చేయ. మన శక్తి వల్ల, మన యుక్తి వల్ల కాదు, కానీ దేవుని శక్తిని మనం కోరుకున్నప్పుడు దేవుని శక్తి వల్ల మాత్రమే మన జీవితంలో ఏ కార్యమన్నా జరుగుతుందండి.
దేవుని శక్తిని కోరుకోండి. 8వ వచనం, అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఏవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నాయి? ఆయన చేతి కార్యములు. ఆయన నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని సెలవిచ్చున్నాడు. నార చేతుల్లోని నిన్ను చెక్కుకొని ఉన్నాను అని దేవుడు సెలవిచ్చున్నాడు. ఆయన చేతి కార్యములు, ఆయన ఏ కార్యమైతే చేస్తాను అని చెప్పాడు మీ జీవితంలోని, అది ఖచ్చితంగా చేస్తాడు. అవి దేంతోటి చేయబడి ఉన్నాయంట? సత్యముతోనూ యథార్థతతోనూ. అంటే ఈ రెండు మనలో లేకపోతే దేవుడు మన జీవితంలో కార్యము చేయలేడు. మొదటిగా సత్యము. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యము కదా. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అని చెప్పి యేసయ్య సెలవిచ్చున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యేసయ్య కోసం రచించబడిన వాక్యం ఇది. అంటే యేసే వాక్కై ఉన్నాడు. ఈరోజు దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి మనము ఆ సత్యాన్ని మనం అంగీకరించినప్పుడు, అంటే వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు ఆయన స్వయంగా మనతోటి మాట్లాడుతున్నాడు. కాబట్టి వాక్యము మనలో ఉన్నట్లయితే యథార్థత, ఇది దేవుని నీతితోటి వచ్చేది. దేవుడు మన కోసం చేసిన ప్రతి కార్యమును బట్టి యథార్థంగా మనము జీవించబద్దులమై ఉన్నాం. మనలోని ఏ యథార్థత లేదు, మనలో ఏ నీతి లేదు. కానీ దేవుడు తన రక్తాన్నిచ్చి, యేసయ్య తన రక్తాన్నిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనం కొనబడిన వారం, ఆయన రక్తముచ్చే మనం కొనబడిన వారం. కాబట్టి బహుజాగ్రత్తగా మన జీవితంలోని మనము జీవించాలి. ఆయన రక్తము ద్వారా వెలపెట్టి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి దానికి విలువ ఇస్తూ మన జీవితంలోనే అనేకమైన కార్యాలు దేవుడు జరిగించాడు. అనేక సార్లు మనల్ని మరణం నుండి తప్పించాడు దేవుడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి మనము విడిచిపెట్టడానికి వీల్లేదు. ఆయనకు నమ్మకస్తులుగా ఉంటూ యథార్థతను కాపాడుకుంటూ దేవుని వాక్యాన్ని అనుసరించిన ఎడల మీరు యథార్థంగా జీవించగలుగుతారు. కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ మనం మన జీవితాల్లోని ముందుకు వెళ్దామండి. దేవుడు మన జీవితంలోని ఖచ్చితంగా కార్యము జరిగించాడు ఆల్రెడీ. అందుని బట్టి దేవునికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తాం. ఏ మాట అయితే దేవుడు చెప్పాడో ప్రతి మాట కూడా దేవుడు నెరవేరుస్తున్నాడు. యేసు నామములోని మనం దీనిని మనము స్వతంత్రించుకుందాము. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.